సగ్గుబియ్యం కర్బూజా జావని చేసుకోవడం చూపిస్తాను. అందులో ఒక కప్పు సగ్గుబియ్యం వేసుకొని నానబెట్టుకోవాలండి. మరుగుతున్న పాలలో మనం ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్న సగ్గుబియ్యాన్ని పాలల్లో వేసుకొని ఉడికించుకోవాలి. ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదండి, వాటికి కూడా మనం ఈ మిక్సీలో వేసుకొని దాంతోపాటు కొంచెం బెల్లం తరుగు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. సగ్గుబియ్యం అడుగంటకుండా ఇలా తిప్పుతూ ఉండాలండి. ట్రాన్స్పరెంట్గా ఉడికిపోయిన ఈ సగ్గుబియ్యాన్ని పైన మీగడ కట్టకుండా తిప్పుకుంటూ చల్లారబెట్టుకోవాలి. చల్లారిపోయిన ఈ సగ్గుబియ్యంలో ముందుగా మనం మిక్స్ చేసుకున్న కర్బూజాన్ని కూడా దీంట్లో మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలు కూడా వేసుకోవాలి. ఇక్కడ బెల్లం వేసాను కాబట్టి కలర్ ఇలా వచ్చిందండి. మీకు బెల్లం నచ్చకపోతే పంచదార కూడా వాడుకోవచ్చు. కొంచెం టూటీ ఫ్రూటీ యాలుక్కాయ పొడి వేస్తున్నానండి. మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూల్గా తింటే చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.